Hello everyone, welcome back to our channel Portia Vlogs. అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి పని ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు లేవగానే అమ్మ చాలా వరకు నైవేద్యాలు తయారు చేసేసింది. నాకు వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రసాదాలు. ఈరోజు చేసే ప్రసాదాలు నాకు చాలా చాలా ఇష్టం. ఈ సంవత్సరం మాకు తల్లి కూడా ప్రసాదాలు తయారు చేయడానికి పొద్దున్న లేచిపోయింది. మేము ఎప్పుడన్నా చపాతీలు చేస్తే ఆ పిండితో ఇలా చేసుకుంటూ ఆడుకునేది. ఇప్పుడు అలానే మేము కూడా చేయడం వల్ల కొంచెం థ్రిల్గా ఫీల్ అవుతుంది. వీళ్ళేంటి చపాతీ చేయకుండా ఎలా చేస్తున్నారు అని తను కూడా చేయడానికి బాగా ట్రై చేసింది. పాయసాన్ని మా చిన్నప్పుడు పాములు అనేవాళ్ళం. అప్పుడు మాకు పేరు తెలియదు కదా, మేము ఇంట్లో కూడా అమ్మ పాములు చెయ్యు అని అంటాం. ఇప్పుడు మాకు తల్లి కూడా పాములు అంటుంటే ఆ రోజులు గుర్తొచ్చాయి. మోస్ట్లీ ఈ పండుగకు నా ఫేవరెట్ పార్ట్ అంటే ఇవే: ఉన్నాళ్ళు, తాలికల పాయసం, కొడుములు. ఇలా ఈ ప్రసాదాల కోసం నేను సంవత్సరమంతా ఎదురు చూస్తాను. నా చేతుల మీదుగా వినాయకుని ప్రతిమను మట్టితో తయారు చేద్దాం అనుకున్నాను, కానీ మట్టి దొరకలేదు. ఆ నెల కూడా చాలా లేట్ డెలివరీగా ఉంది. నేను ముందుగా అనుకోలేదు. చేయగలనా లేదా అని తెలియదు కదా, ఇంకా చేయడానికి కుదరదు అని నా ప్రయత్నాన్ని విరమించుకున్నాను. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రతిమను తయారు చేయలేదు. చేయాలి అంటే ఎలాగన్నా తెప్పించుకొని చేయగలను, కానీ మనసులో భయం ఉంటుంది. దేవుడి ప్రతిమ కదా, ఏమైనా సరిగ్గా రాకపోతే అని వెనకడుగు వేస్తాను. అందుకే ఎందుకైనా మంచిది అని బయట నుండే తీసుకున్నాను. సారీ, నాకు ఇలా అనిపిస్తుంది. ఒకప్పుడు మనం వినాయకుడి ప్రతిమని ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేయడం వల్ల వాటి చాలా బల్యూట్ అయ్యేది. ఇప్పుడు చాలా వరకు మట్టి బొమ్మలు అమ్ముతున్నారు. చాలా మంది మట్టి ప్రతిమలు మాత్రమే కొంటున్నారు. ఇట్స్ ఏ గుడ్ థింగ్. కానీ ఏంటంటే ఈ మధ్య చాలా ప్రతిమలు ఇంట్లోనే తయారు చేస్తున్నారు. అది కూడా చాలా మంచి విషయం. కాకపోతే ఈ పండుగ మీద డిపెండ్ అయ్యి చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ పండుగ కోసం వాళ్ళు సంవత్సరం అంతా ఎదురు చూస్తారు. వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా అనేది నా అభిప్రాయం. మా పండుగ ఎలా జరిగింది అంటే, ముందు రోజు వర్షం కారణంగా పూట సామాన్లు తేలేదు. ఆ రోజు ఎవరికి కుదరలేదు. పండుగ రోజు పొద్దున్న సామాన్లు తెచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. లేట్గా తేవడం వల్ల పోసి కూడా చాలా కంగారుగా జరిగింది. తెచ్చిన పాలు వెళ్ళి నాకు నచ్చలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా డాడీ దాన్ని డెకరేట్ చేసేవాళ్ళు. అది ప్లెయిన్గా ఉండేది. పాలు వెళ్ళి అంతా పసుపు రాసి బట్టలు పెట్టి దాని చుట్టూ మామిడాకులతో డెకరేషన్ చేసేవారు. ఆ తర్వాత ఫ్రూట్స్ అన్నింటికి పసుపు రాసి బట్టలు పెట్టి దారింతో కట్టేవారు. వాళ్ళు వెళ్ళి మొత్తం మామిడి ఆకులతో అలంకరించేవారు. ఇప్పుడు తెచ్చిన పాలు వెళ్ళి చుట్టూ గిఫ్ట్ కవర్తో డెకరేట్ చేసింది. పసుపు రాయడం కుదరలేదు. ఎక్కడ చూసినా ఇలానే అమ్ముతున్నారంట. నాకెందుకో నచ్చలేదు. దాని మీద కొద్దిగా పసుపు రాసి బట్టలు పెట్టి అలంకరించాను. ఈసారి పూజ ఎందుకో మనస్ఫూర్తిగా చేసినట్లు అనిపించలేదు. కంగారుగా చేసినట్లు ఉంది. అయినా బాగానే జరిగింది. దగ్గర కొన్ని పుస్తకాలు పెడతాం కదా, అందుకు కొన్ని కషి బుక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. కానీ చదవడానికి తెచ్చామనుకుని అక్కడ కూర్చుని తన బుక్ చదువుకుంది. పిల్లలు చేసే పనులు చాలా ముద్దగా ఉంటాయి కదా, అలానే ఒక్కొక్కసారి చిరాకు కూడా తెప్పిస్తాయిలండి.
కంప్లీట్ అయిన తర్వాత మేము మా కమ్యూనిటీలో వినాయకుడిని పెట్టారు. అక్కడికి వెళ్ళాం. మా పూజ చాలా ఆలస్యంగా జరిగింది అనుకుంటే మేము కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పూజ కూడా స్టార్ట్ అవ్వలేదు. పంతులు గారు కూడా ఆలస్యంగా వచ్చారు. అక్కడ కాసేపు గడిపి మేము ఇంటికి వచ్చేసాం. వీధికి మండపాలు ఏర్పాటు చేస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వయసు వారు ఈ పండుగలో భాగమవుతారు. మండపాల దగ్గర పగలు రాత్రి 2 సమయాల్లోనూ ఉత్సాహంగా ఉంటారు. ఉదయం పూజలు హోమాలు జరుగుతాయి. సాయంత్రం దీపారాధన కుంకుమ పూజ జరుగుతాయి. నుండి సాయంత్రం వరకు కూడా పిల్లలు పెద్దలు అంతా కూడా మండపాల దగ్గర సరదాగా గడుపుతారు. కొందరు చిన్ననాటి ఆటలు ఆడుతారు. కొన్ని చోట్ల ముక్కల పోటీలు, పరుగు పందాలు, హౌసీ ఇలా ఎన్నో ఆటలు ఆడుతూ రాత్రి అంతా అక్కడే గడిపేస్తారు. పెద్ద చిన్న తేడా లేకుండా అంతా కూడా కలిసి పోటీల్లో పాల్గొంటారు. ఆ కొద్ది రోజులు పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఒకరికొకరు తెలియని వారు కూడా ఒక కుటుంబంలో ఉంటారు. చాలా బాగుండేది. అప్పుడు ఉన్నంత ఇప్పుడు ఉండటం లేదు. మా కమ్యూనిటీలో జరిగే ప్రతి పోర్స్కి క్వశ్చన్ తప్పకుండా తీసుకెళ్తాను. ఇలాంటి రోజులు మళ్ళీ రావు కదా. నేను ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మిస్ అయినా కూడా చాలా ఫీల్ అవుతాను. ఇప్పుడు మా ఖుషి ఇలా ఆడుకుంటుంది, అలా ఎగురుతుంది. తన చిన్న చిన్న థింగ్స్ కూడా మా వారు మిస్ అవుతున్నారు అనే బాధ తప్ప నాకు ఇంకేం లేదు. సో చంద్రుని చూస్తే అభినందనలు బాధవుతారు అంట కదా. సాయంత్రం అయ్యాక అక్షింతలు చల్లుకున్నాం. నిజానికి ఆలస్యం మబ్బుల కారణంగా చంద్రుడు ఎవరికి కనిపించలేదు. ఇది మా వినాయక చవితి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. కుదిరితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయగలను. So please subscribe to my channel. Thank you. Bye bye.